ఇప్పుడు మీరు గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అరుస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక్క విషయం చెప్పండి, ఎంతమంది మీరు డైలీ ఇది ఫాలో అవుతున్నారు? ఫాలో కావట్లేదు కదా. సో ఇది త్వరలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి మన పుస్తకం ఎం ఫర్ మనీ ఎం ఫర్ మార్వాడి అనే పుస్తకం నుండి ఒక చాప్టర్ కూడా. 2 నెలల క్రితం ఒక వ్యక్తి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. ఎక్స్ అంటే ఇంతకుముందు ట్విట్టర్. ఆ వ్యక్తి పేరు ఏంటంటే వినీత్ కే. అతడు హార్వర్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ చేశాడు. పైగా అతడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా. ఇతడు ఎక్స్లో పెట్టిన ఆ పోస్టు చాలా వైరల్ అయింది, అంటే సోషల్ మీడియాలో చాలా బాగా పాపులర్ అయింది అనమాట. ఇతడు ఎక్స్లో ఏ పోస్ట్ పెట్టాడో ఒకసారి చూద్దాము. ఇతడు ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే, ఇతడు యాక్చువల్గా మహారాష్ట్రలో ఉంటాడు, ఏ ఊరు అనేది చెప్పలేదు. అయితే ఒక మెడికల్ షాప్కి వెళ్ళాడు. ఆ మెడికల్ షాప్ ఓనరు ఎవరు అంటే అతడు ఒక మార్వాడి. ఈ మధ్యన అతడు 3వ షాప్ ఓపెన్ చేశాడు అనమాట. ఇతడు వెళ్ళింది ఆ 3వ షాప్కి, అంటే కొత్త షాప్కి. అంటే ఒక మార్వాడి ఓపెన్ చేసిన 3వ షాప్కి ఇతడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది 3వ షాప్ అని తెలుసుకొని కంగ్రాచులేట్ చేశాడు. కంగ్రాచులేట్ చేసినప్పుడు ఇతడు ఏంటంటే, ఇతడు కొంచెం బిజినెస్ ఫైనాన్స్ పట్ల ఇంట్రెస్ట్ కాబట్టి అతనితో మాట కలిగినప్పుడు అతడు ఒక చెప్పింది ఏంటి అంటే, దందా హజార్ దిన్ చలే, అంటే వాళ్ళ యొక్క మార్వాడి సాంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కనీసం దానికి 1000 రోజులు ఇవ్వాలి అనేది ఇది వాళ్ళ యొక్క భాషలో అనమాట. అంటే హిందీలో కూడా దందా అంటే బిజినెస్ అని వస్తుంది. సో ఇక్కడ ఇతను చెప్పిన స్టోరీ ఏంటంటే, మార్వాడి చెప్పిన స్టోరీ ఏంటి అంటే, అతను 2010లో ఈ షాప్ ఒక షాప్ స్టార్ట్ చేశాడు, ఫస్ట్ షాప్. సో అప్పుడు అతనికి రెస్పాన్స్ లేదు, అతన్ని ఎవరు నమ్మట్లేదు, అతనికి మరాఠీ రాదు, పైగా తగినంత డబ్బు అతని దగ్గర లేదు, ఇన్కమ్ జనరేషన్ అసలే లేదు కొన్ని నెలల పాటు. ఇక అతడు షాప్లోనే పడుకోసాగాడు. కేవలం రోజుకి 2 పూట్ల మాత్రమే తింటున్నాడు. ఎంప్లాయీని ఎవరిని పెట్టుకోలేదు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల. ఇక చాలాసార్లు ఏమనుకున్నాడంటే పారిపోదామని అనుకున్నాడు, అంటే వాళ్ళ ఊరికి పారిపోదాం అనుకున్నాడు. కాకపోతే ఈ వీరి యొక్క 1000 డోస్ రూల్ అనేది బాగా గుర్తుకొచ్చి ఆగిపోయాడు అనమాట. సో ఈ ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అని ఇతరు చెప్తున్నాడంటే, ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఈ బిజినెస్ అనేది ఒకటి ఉంది, మెడికల్ షాప్ ఓనర్ అనేవాడు ఉన్నాడు అనేది ఒకటి తెలుస్తుంది. ఆ తర్వాత ఇతడు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాడు. ఇక వారి యొక్క అంటే బయింగ్ ప్యాటర్న్స్, వారు ఏమేమి కొంటున్నారు, ఏమేమి కొనట్లేదు, ఏది బాగా పోతుంది అనేది తెలిసిపోతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, అతను చెప్పిన దాన్ని బట్టి 3 సంవత్సరాల వరకు కూడా అతనికి బ్రేక్ ఈవెన్ రాలేదు, అంటే ప్రాఫిట్ రాలేదు. సో 4th ఇయర్ మాత్రమే ప్రాఫిట్ వచ్చింది. 8th ఇయర్ సెకండ్ షాప్ ఓపెన్ చేశాడు, 15th ఇయర్ థర్డ్ షాప్ ఓపెన్ చేశాడు. ఈ లోపు అతడు 2 ఇళ్ళు కొన్నాడు, కారు కొన్నాడు. సో ఇదొక స్టోరీ అతడు షేర్ చేశాడు. సో అతడు ఈ పోస్ట్లో చెప్పేది ఏంటి అంటే, మార్వాడి యొక్క బిజినెస్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే, మనకు ఒక టాప్ కాలేజీలో MBA చదివినట్టుగా అతను చెప్తున్నాడు. అదేవిధంగా అతని ఎక్స్ పోస్ట్కి కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారనమాట. అందులో ఒక వ్యక్తి ఇంకొక మార్వాడి ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. అదేంటంటే, ఒక రాజస్థానీ మార్వాడి యూపీలో ఉన్న అగానిపూర్కి వచ్చాడు. అతని క్వాలిఫికేషన్ చాలా తక్కువ, 8th క్లాస్ వరకు ఉంది. సో అతడు వచ్చి ఫస్ట్ ఏం చేశాడు అంటే, ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేశాడు. ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని 3 సంవత్సరాలు నడిపించాడు, అంటే 1000 డేస్ నడిపించాడు. ఆ తర్వాత ఇంకా 2 షాపులు ఓపెన్ చేశాడు. ఎవరికి? వారి కొడుకుల కోసం. అదేవిధంగా అతడు 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టుకున్నాడు. సో ఇదొక ఎక్స్పీరియన్స్ అతను షేర్ చేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్ గమనిస్తే, మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో? జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం, 30 రోజులు మాత్రం చూస్తాం, నడవలేకపోతే క్లోజ్ చేస్తాం, లేదంటే మ్యాక్సిమం 3 నెలలు చూస్తాం, షాప్ బిజినెస్ క్లోజ్ చేస్తాం. మరి మార్వాడీస్ 1000 డేస్ రూల్ వల్ల ఎలా లాభపడతాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు తెలుగులో కాదు కదా, ఇండియాలో ఎక్కడ ఏ భాషలోని కూడా మీకు రాని కంటెంట్. సో ఇంత మంచి కంటెంట్ మీకు ఇస్తున్నందుకు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, కనీసం ఈ వీడియోకి ఒక 5000 లైక్స్ ఇస్తే మాకు ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. మార్వాడీల 1000 రోజుల నియమం. సో ఈ విషయాన్ని ఈ వీడియోలో మనము 2 రకాలుగా తెలుసుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే మార్వాడీల పర్స్పెక్టివ్, అంటే మార్వాడీల దృష్టికోణంలో ఇది ఎలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఒక కమ్యూనిటీ ఉంది, ట్రాపికల్ MBA అనే ఒక కమ్యూనిటీ, మీరు గూగుల్లో సెర్చ్ చేసి వస్తుందన్నమాట. సో వీళ్ళు కూడా ఏంటంటే 3 years రూల్ అని చెప్పి పెట్టారనమాట. సో అంటే చెప్తూ ఉంటారు స్టార్టప్స్ కన్నిటికి. సో ఈ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకుందాం. సో ఇందులో ఈ రెండిట్లో కూడా మీరు అంటే గమనించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 3 విషయాలు దాగి ఉంటాయి. ఒకటి సైకాలజికల్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దాంట్లో కంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ప్లస్ నాలెడ్జ్ అనేది దాంట్లో ఎటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ 3 విషయాలు దాంట్లో దాగి ఉంటాయి అనమాట. సో ఈ ఇద్దరి దృష్టికోణంలో కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే, 1000 రోజులు కనుక మీరు ఏదైనా పనిని
బాగా ఫోకస్ చేసి మంచి ఎఫర్ట్స్ పెట్టి కనుక చేస్తే, అంటే అది కెరీర్ విషయంలో కావచ్చు, ఫిట్నెస్ విషయంలో కావచ్చు, స్టడీస్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, మీరు కనుక కష్టపడితే మీకు వచ్చే రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇప్పుడు అందుకే కావచ్చు స్టడీస్ 3 years అని పెడతారు, అంటే 1000 days. సో దీని గురించి అనమాట. సో ఇప్పుడు మనము మార్వాడీల పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ రూల్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఇంతకుముందు ఎక్స్లో అతడు పెట్టాడు కదా మార్వాడీ కెమిస్ట్ గురించి, అతడి ఎగ్జాంపుల్, అతడి పాయింట్ ఆఫ్ వ్యూనే కనుక మనం చూస్తే కొన్ని విషయాలు ఆల్రెడీ అతను చెప్పాడు. ఏంటంటే 2010లో అతడు షాప్ స్టార్ట్ చేశాడు. ఖాళీ షెల్ఫ్లు, మరాఠీ రాదు, స్టాఫ్ లేరు, కొంత డబ్బు మాత్రమే ఉంది. అలాగే అతడు షాప్లో నిద్రపోతున్నాడు, 2 పూట్ల భోజనం మాత్రమే చేస్తున్నాడు. సో పారిపోదామని ఆలోచిస్తున్నాడు. ఆ 1000 రోజుల నియమం గుర్తుకొచ్చి అతడు ఆగిపోయాడు. సో ఇక్కడ అతడు 1000 రోజుల నియమం పాటించడం వల్ల జరిగింది ఏంటంటే, ప్రజలకు అంటే ఇప్పుడు వచ్చే కస్టమర్లకు ఏదంటే ఎవరైనా కూడా కొంచెం సమయం పడుతుంది వారి మీద ట్రస్ట్ డెవలప్ కావడానికి. అంటే ఇంకోటి ఏంటంటే ఇతను చేసేది కెమిస్ట్, అంటే మెడిసిన్స్ కాబట్టి అమ్మేది. సో ఈ ట్రస్ట్ అనేది ఇంకా ఎక్కువ కావాలి. అంటే మామూలుగా వేరే వస్తువులు అనుకోండి పెద్దగా అవసరం లేదు, ఇక్కడ కెమిస్ట్ కాబట్టి అతను నమ్మాలి. అంటే ఇప్పుడు మెడిసిన్స్ అనేవి ఏంటంటే చాలా సెన్సిటివ్ ఐటమ్స్, చాలా సున్నితమైన సబ్జెక్ట్ కాబట్టి ఇది ఏదన్నా చిన్న మిస్టేక్ అయింది అనుకోండి పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇక్కడ ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. సో దానికి సమయం పడుతుంది ఆ ట్రస్ట్ రావాలంటే. ఇక ఇంకోటి ఏంటంటే అతడికి ఎవరైతే మెటీరియల్ సప్లై చేస్తారో వారికి కూడా నమ్మకం పెరుగుతుంది టైం ఇస్తే. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇతను కరెక్ట్గా టైం టు టైం పేమెంట్ చేశాడు అనుకోండి, సో వారికి కూడా నమ్మకం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు క్రెడిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే 80-20 రూల్ మీకు ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో ఏమవుతుందంటే మీరు ఒక షాప్లో కనుక మీరు చూస్తే, అంటే ఈ వీడియో కనుక ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు చూస్తున్నట్టయితే మీరు గమనించండి, మీ 80% టర్నోవర్, మీ 80% రెవెన్యూ అనేది 20% ఐటమ్ ద్వారా వస్తుందన్నమాట. ఈ విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? 30 రోజులు 3 నెలలు షాప్ పెడితే తెలియదు. సో ఇలా లాంగ్ టర్మ్ ఇస్తేనే మీకు ఆ విషయం తెలుస్తుంది. సో ఇతడికి కూడా అది ఆ విధంగా సక్సెస్ అయింది. అదేవిధంగా అతడికి ఏ కాలాల్లో ఏ మెడిసిన్స్ నడుస్తున్నాయి అనే విషయం తెలిసింది. అదే రకంగా మరాఠీ భాష మీద అతనికి మంచి పట్టు వచ్చింది. అదేవిధంగా అతనికి కాంటాక్ట్స్ కూడా పెరిగాయి. సో ఇప్పుడు ఇక్కడ 1 నుండి 3 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాల వరకు కూడా అతనికి బ్రేక్ ఈవెన్ రాలేదు. సో ఇప్పుడు మీకు బ్రేక్ ఈవెన్ అంటే తెలియకపోతే, ఇప్పుడు ఆ షాపుకి కట్టే రెంట్ కానీ, ఎవరైనా పని అతను పెట్టుకుంటే శాలరీస్ కానీ, ఇతడి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీ, లేకపోతే క్యాపిటల్ మీద వడ్డీ కానీ, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు నెలకు ఒక 50,000 అయిందనుకోండి. 50,000 కూడా రాలేదంటే షాప్ ద్వారా ప్రాఫిట్, అతనికి బ్రేక్ ఈవెన్ అన్నట్టు. సో 50,000 దాటి వచ్చిన ప్రాఫిటే కదా. సో అదనమాట. సో 3 సంవత్సరాల వరకు కూడా అతనికి బ్రేక్ ఈవెన్ రాలేదు, అంటే ప్రాఫిట్ రాలేదు. 4వ సంవత్సరం ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ రావడం ఆలస్యం, అతడు సేవ్ చేసుకుంటూ పోయాడు, లేకపోతే ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయాడు. 8వ సంవత్సరం ఏం జరిగింది? 2వ షాప్ ఓపెన్ చేశాడు. 15వ సంవత్సరం 3వ షాప్ ఓపెన్ చేశాడు. ఈ మధ్యలో 2 ఇళ్ళు కొన్నాడు, కారు కూడా కొన్నాడు. సో ఇతను చేసింది ఏంటంటే ఒక్కొక్క మెట్టు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కాడు అనమాట. అంటే అదృష్టం అనేది కాదు, ఇక్కడ కన్సిస్టెన్సీ ప్లస్ లాంగ్ టర్మ్ దాంట్లో ఉండడం వల్ల అతడికి సక్సెస్ వచ్చింది. మార్వాడీల 1000 days రూల్ను ఫాలో అవుతూ ట్రాపికల్ MBA అనే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఏంటంటే, వీళ్ళు ఈ కమ్యూనిటీ ఏంటి అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి తెలుస్తుంది. ఇది ఒక స్టార్టప్స్, అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం పెట్టిన ఒక కమ్యూనిటీ అనమాట. సో ఇందులో పోడ్కాస్ట్లు కానీ, ఆర్టికల్స్ కానీ, స్టార్టప్స్కి ఉపయోగపడే కమ్యూనిటీ అనమాట ఇది. సో దాంట్లో వాళ్ళు కూడా 3 years రూల్ అని పెట్టారనమాట. ఇది కూడా మార్వాడీలను చూసి. సో ఇందులో వీళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ phase 0తో స్టార్ట్ అవుతుంది. phase 0 ఎందుకు అంటే, మీరు ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే దానికంటే ముందు జరిగే వర్క్ అనమాట. ఇది phase ప్రీ ప్రొడక్షన్ అనుకోండి, అంటే phase 0. సో దీంట్లో day 1 కంటే ముందు, అంటే మీరు షాప్ పెట్టే 30 నుండి 60 రోజుల ముందు ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్తారనమాట. సో ఇందులో ఫస్ట్ చేయాల్సింది పిక్ ఏ నారో నిష్. సో అంటే నారో నిష్ అంటే మీకంటూ ఒక ప్రత్యేకతను మీరు చెప్పుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మొబైల్ షాప్, అమీర్పేట్లో ఒక మొబైల్ షాప్ స్టార్ట్ చేయాలనుకోండి. మీరు మొబైల్ షాప్ అని చెప్తే ఎవరు రారు, ఎవరికి తెలియదు. వస్తారేమో కానీ ఎవరికి తెలియదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక మేము సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్ముతాము, అది కూడా వారంటీ ఇచ్చి అమ్ముతాము, అది కూడా 15,000 లోపు అని మీరు పెట్టండి. అది మౌత్ పబ్లిసిటీ జరిగి ఏమవుతుందంటే అప్పుడు మీకు ఎక్కువ మంది వచ్చే అవకాశం, అంటే ఎక్కువ మందిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అదొకటి. సో ఇందులో phase 0లో ఇంకొకటి ఏంటంటే ప్లాన్ ఏ సర్వైవల్ బడ్జెట్. అంటే ఇప్పుడు మీరు కొత్తగా షాప్ పెట్టినప్పుడు మీరు కనీసం మీ దగ్గర 12 నెలలకు సరిపడా ఖర్చులు మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా 1 సంవత్సరం పాటు మీ ఖర్చులు మీ దగ్గర ఉండాలి. అలాగే phase 0లో ఇంకొకటి ఏంటంటే
ప్రీ సెల్ రిలేషన్షిప్స్. అంటే మీరు షాపు ఓపెన్ చేయడానికంటే ముందే మీరు కొన్ని రిలేషన్స్కి మీరు ప్రీ సెల్ అంటే అమ్మడానికంటే ముందు కొన్ని పనులు చేయాలి. ఏంటి అంటే ఇప్పుడు మీరుండే కాలనీలో కానీ మీరుండే సొసైటీలో కానీ వారి మెంబర్స్తో ఆ అడ్మిన్తో మీరు పరిచయాలు పెంచుకోవాలి. అలాగే మీకు డెలివరీ బాయ్స్ కలిసి ఉంటారు కదా, వారితో పైగా ఇంకా పక్క షాప్ వాళ్ళతో కూడా మీరు పరిచయాలు పెంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది కెమిస్ట్ విషయానికి వస్తే మీరు హాస్పిటల్ స్టాఫ్తోని వారితో ఇంటరాక్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మీ షాప్ కోసం కొన్ని ఆఫర్లు మీరు ముందే ఆలోచించి పెట్టుకోవడం. అంటే ఒక రిఫరల్ ఇస్తే 50 రూపాయలు ఇస్తా, లేదంటే ఫస్ట్ మంత్ స్పెషల్ ఆఫర్ ఏమి ఇస్తున్నాము, సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలైన స్టెప్ ఏంటంటే ఫేజ్ 1. సో ఇందులో 1 నుండి 90 రోజులు అంటే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి 90 రోజులు అనమాట. సో దీని ఏమంటామంటే సర్వైవ్ అండ్ అబ్జర్వ్. సో ఇందులో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు 6 విషయాలు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే ఫస్ట్ ఫుట్ఫాల్, అంటే మీ షాప్కి రోజు ఎంతమంది వస్తున్నారు. ఇంకోటి కన్వర్షన్ పర్సంటేజ్, అంటే ఎంతమంది వస్తున్నారు ఎంతమంది కొంటున్నారు. అంటే వచ్చిన వాడు కొనాలని గ్యారంటీ లేదు, ఎందుకంటే మీ దగ్గర ఐటమ్ లేకపోతే వెళ్ళిపోతాడు, లేదంటే మీ దగ్గర రేట్ లేకపోతే వెళ్ళిపోతాడు, ఆ బ్రాండ్ లేకపోయినా వెళ్ళిపోతాడు. సో ఇందులో పర్సంటేజ్ ఆఫ్ కన్వర్షన్ ఎంత. నెక్స్ట్ యావరేజ్ బిల్ ఎంత, అంటే ఒక 100 మంది వచ్చారు 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, అంటే 10 రూపాయలు యావరేజ్ బిల్లు. సో ఇట్లా యావరేజ్ బిల్ ఎంత మనిషికి. నెక్స్ట్ గ్రాస్ మార్జిన్ పర్సంటేజ్ ఎంత, అంటే మొత్తం మార్జిన్ పర్సంటేజ్ ఎంత. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ మీద ఒక్కొక్క మార్జిన్ ఉంటుంది. ఒక ఐటమ్ మీద 10% ఉండొచ్చు, ఒక ఐటమ్ మీద 50% కూడా మార్జిన్ ఉండొచ్చు. సో గ్రాస్ మార్జిన్ ఆ రోజు మార్జిన్ ఎంత. డైలీ క్యాష్ గ్యాప్ ఎంత, అంటే కలెక్షన్కి ప్లస్ అమ్మకానికి మధ్య తేడా. నెక్స్ట్ టాప్ 3 సెల్లర్స్, అంటే మీరు అమ్మే బిజినెస్లో మీరు అమ్మే వస్తువుల్లో టాప్ 3 ఐటమ్స్ ఏంటి, ప్రతిరోజు కూడా మీరు అయితే ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ అరుస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఒక్క విషయం చెప్పండి, ఎంతమంది మీరు డైలీ ఇది ఫాలో కావట్లేదు కదా. సో ఇప్పుడు ఇక్కడ టాప్ 3 సెల్లర్స్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. ఇప్పుడు స్టేషనరీ షాప్ ఉందనుకోండి, అందులో టాప్ 3 సేల్స్ ఎలా ఉంటాయంటే ఒక A4 షీట్స్ ఉంటాయి కదా, 70 GS A4 షీట్స్, బ్లాక్ పెన్స్, బ్రౌన్ కవర్స్, అంటే ఈ 3 ఆ రోజు బాగా అమ్ముడుపోయాయి అనమాట, అన్నిటికంటే ఎక్కువ ఇవి అమ్ముడుపోయాయి అనమాట. సో ఈ రకంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 1లో గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఫిక్స్ 2 లీక్స్ పర్ వీక్, అంటే వారానికి మీరు 2 లీక్స్ అరికట్టాలి. 2 లీక్స్ అరికట్టాలంటే 2 నష్టాలు అరికట్టుకోవాలి, అంటే 2 సమస్యల్ని మీరు పరిష్కరించుకోవాలి ప్రతి వారం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీఆర్డర్ థ్రెషోల్డ్స్, అంటే ఇప్పుడు మీరు 100 ఆర్డర్ ఇస్తారు, ఒకటే అమ్ముడుపోద్ది. ఒక దాంట్లో ఏంటంటే 100 ఆర్డర్ ఇస్తారు, 90 అమ్ముడుపోతాయి. సో ఇక్కడ మీరు ఇంకొక ఆర్డర్ చేసేటప్పుడు ఎంత మనం స్టాక్ పెట్టుకోవాలి అనేది ఒక ఇది పెట్టుకోవాలన్నమాట, అంటే లిమిట్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ డిస్ప్లే గ్యాప్స్ ఫెస్టివల్స్, అంటే ఇప్పుడు కొన్ని ఫెస్టివల్స్లో ఏంటంటే ఎక్కువ మంది రారు, అంటే సెలవు రోజుల్లో దీంట్లో. సో అవన్నీ మీరు ఈ గ్యాప్స్ అనేది డిస్ప్లే చేసి పెట్టుకోవాలి, అంటే ఎక్కడెక్కడ నాకు గ్యాప్ వస్తుంది అనేది. నెక్స్ట్ లేట్ డెలివరీస్, అంటే కొన్ని ఐటమ్స్ ఇవాళ ఆర్డర్ పెడితే రేపు వస్తాయి, కొన్ని ఐటమ్స్ ఇవాళ ఆర్డర్ పెడితే 4 రోజుల తర్వాత వస్తాయి. సో ఇటువంటి అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, అంటే ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి డెలివరీస్తో. నెక్స్ట్ బిల్డింగ్ ఎర్రర్స్, బిల్డింగ్లో ఏవైనా ఎర్రర్స్ జరుగుతున్నాయి లేదా అనేవి. సో ఇటువంటి సమస్యలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది, అరికట్టుకోవాల్సి ఉంటుంది. ఫేజ్ 1 తర్వాత ఇప్పుడు ఫేజ్ 2, అంటే 91 రోజుల నుండి 180 రోజుల్లో మీరు చేయాల్సిన పనులు ఏంటి అంటే టైటన్ యూనిట్ ఎకనామిక్స్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక యూనిట్ ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, మార్జిన్ ఎలా పెంచాలి. యూనిట్ ఖర్చు అంటే ఇప్పుడు ఒక వస్తువు యొక్క యూనిట్ అంటే ఒక వస్తువు, సో దీని ఖర్చు ఎలా తగ్గించాలి, దీని మార్జిన్ ఎలా పెంచాలి. సో దీంట్లో మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే రీనెగోషియేట్ విత్ డేటా. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సైకిల్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఐటమ్స్, సప్లయర్స్ దగ్గర రీనెగోషియేట్ చేయాలన్నమాట. అంటే మీరు నాకు ఇంకొక 2% ఏమైనా డిస్కౌంట్ ఇస్తావా అని అడగాలి. లేదు అతను దానికి ఒప్పుకోకపోతే నాకు ఇంకొక 10-15 రోజులు క్రెడిట్ ఇస్తావా. సో ఇటువంటిది అనేది మీరు చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు యూనిట్ ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ప్రైస్ ల్యాడర్ ప్లస్ బండిల్స్, అంటే మెల్లమెల్లగా రేట్ పెంచుకుంటూ పోవడం. మీరు జియో చూస్తే ఇంతకుముందు 110 ఉంది కాస్త 150, 150 ఉంది కాస్త 200 ఎలా అయిందో. సో ఇక్కడ మీరు ప్రైస్ ల్యాడర్ ప్లస్ బండిల్స్, అంటే దానికి ఒక వస్తువుకి ఇంకొక వస్తువు జోడించడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిఫిన్ సెంటర్ నడుపుతున్నారు అనుకోండి, ఒక బేసిక్ టిఫిన్ 79 రూపాయలు ఉంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం బ్యాలెన్స్ టిఫిన్ అని పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసి ఇస్తే దాన్ని 99 రూపాయలకి అమ్ముకోవచ్చు. ఇక పెరుగుతో పాటు డిజర్ట్స్ కూడా ఇచ్చారనుకోండి 129 రూపాయలకి మీరు
ఇది చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీ మార్జిన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఫేజ్ 2 తర్వాత ఇప్పుడు ఫేజ్ 3. సో ఇదేంటంటే 181 నుండి 360 రోజులు అనమాట. సో ఇందులో ఏంటంటే మేక్ ఇట్ రిపీటబుల్. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు కొంచెం రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 1 పేజ్ SOPs రాయండి. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నట్టే మీరు వినుంటారు. SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి తయారు చేసుకోవాలి ఎనీ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే మీరు చేసుకోవాల్సింది ఓపెనింగ్ చెక్ లిస్ట్ కానీ, క్యాష్ హ్యాండ్లింగ్ ఒక చెక్ లిస్ట్, SOP, రిఫండ్స్, వాట్సాప్ రిప్లైస్ ఏమేమి వస్తున్నాయి, లేట్ డెలివరీ స్క్రిప్ట్ ఎందుకు జరుగుతుంది, ఇవన్నమాట. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి మీరు ఒక హెల్పర్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే రన్ మంత్లీ మైక్రో క్యాంపెయిన్స్. అంటే ఇప్పుడు మీరు కొన్ని క్యాంపెయిన్స్ అంటే నెల నెల కొన్ని క్యాంపెయిన్స్ నడిపించాలి మైక్రో లెవెల్లో. అంటే ఇప్పుడు బ్యాక్ టు స్కూల్, ఓకే స్కూల్కు ఇప్పుడు మీరు కొన్ని స్టేషనరీ షాప్లో మీరు చూస్తే స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి పెడుతుంటారు అనమాట. అది కొంత 1-2 months వరకే పనిచేస్తుంది అనమాట. సో అట్లాగే ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి, దసరా, దివాళీ ఇట్లా, సో ఫెస్టివల్ హ్యాంపర్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. సో అలాగే ఇప్పుడు మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చూస్తుంటారు కదా బిగ్ బిలియన్ డేస్ ఇలా అనమాట. సో మైక్రో క్యాంపెయిన్స్ అనేవి మీరు నడపాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫేజ్ 4లో జరిగేది ఏంటని చూస్తే 366 నుండి 730 రోజుల మధ్యలో మీరు చేయాల్సింది ఏంటంటే బ్రాండ్ అండ్ డెప్త్. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మీకు ఆల్రెడీ కస్టమర్స్ వస్తున్నారు కదా, బయర్స్ వస్తున్నారు కదా, వారిని మీరు ప్రమోటర్స్గా మార్చుకోవాలి. సో ఎలా మార్చుకుంటారు? మీరు వారి దగ్గర గూగుల్ రివ్యూస్ తీసుకోవాలి. అంటే 5 స్టార్ 4 స్టార్ 5 స్టార్ ఏమని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగే వారి వద్ద మీరు రిఫరెన్స్ తీసుకోవాలి, రిఫరెన్స్ చేయమని చెప్పాలి. అదేవిధంగా ఏంటంటే వారు ఫ్రెండ్ని తీసుకొచ్చారు అనుకోండి, ఇద్దరికి కూడా 50 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం. సో ఇటువంటి వాటిని ఏంటంటే మనం బయర్స్నే మనం ప్రమోటర్స్గా మార్చుకోవడం. ఇందులోనే ఇంకొకటి ఏంటంటే యాడ్ ఏ స్మాల్ ప్రైవేట్ లేబుల్. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఉంది, హెర్బల్ ప్యాకెట్స్ ఉన్నాయి అనుకోండి, వాటి మీద ఏ లేబుల్ ఉండదు. అప్పుడు మీరు మీ లేబుల్ అంటే మీ షాప్ యొక్క లేబుల్ కనుక మీరు ఉంచుకున్నారు అనుకోండి, సో దాని ద్వారా మీరు మీ సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే క్యాష్ డిసిప్లిన్. అంటే వీక్లీ బోర్డ్స్ తయారు చేసుకోవడం. అంటే వారానికి అవసరపడే అంటే ఇన్ఫ్లోస్ ఎంత, అంటే ఏమేమి వస్తున్నాయి, ఏమేమి పోతున్నాయి, స్టాక్ ప్లాన్ చేసుకోవడం, వారానికి దగ్గర స్టాక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే పేయబుల్స్ ప్లస్ రిసీవబుల్స్. సో ఇలా మీరు ఏం చేయాలంటే ఒక వీక్లీ బోర్డ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫేజ్లో. ఇప్పుడు అతి ముఖ్యమైన ఫేజ్ 5 అనమాట. అంటే ఇది చివరి ఫేజ్ కూడా. సో ఇందులో ఏంటంటే ఇది థర్డ్ ఇయర్ మీరు చేయాల్సిన పని అనమాట. అంటే 731 నుండి 1000 రోజుల మధ్యలో చేయాల్సింది ఏంటి అంటే స్కేల్ ఆర్ స్పెషలైజ్. అంటే స్కేల్ అయినా చేయండి, లేదంటే అందులో స్పెషలైజ్ అయినా కావండి అనమాట. అంటే ఇప్పుడు దీంట్లో మీరు మీ మూవ్ డిసైడ్ చేసుకోవాలి. అంటే మీ బిజినెస్ను ఇంకా మీరు ఇప్పుడు ఇక ఎత్తులు వేయడం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీరు బిజినెస్ నడిపిస్తున్నారు, మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు మీ సెకండ్ షాప్ 1 నుండి 3 కిలోమీటర్ లోపల మీరు సెకండ్ షాప్ పెట్టుకోవచ్చా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. లేదంటే ప్రీమియం లైన్ ఓపెన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇప్పుడు బట్టల్లో రకరకాల బట్టలు ఉంటాయి. అంటే 1000 రూపాయల లోపు బట్టలు, మళ్ళీ 2000 నుంచి 5000 మధ్యలో, 5000 పైన. సో ఈ రకంగా అంటే మీరు ఒక వస్తువులు అమ్ముతున్నారు అనుకోండి, దానికి ప్రీమియం వెర్షన్ ఏదైనా లైన్ పెట్టుకోవాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. లేదా డీపర్ సర్వీసెస్. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఇస్తున్న ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ దాన్ని ఇంకేమైనా ఎక్స్ట్రా సర్వీస్ దానితో పాటు ఇవ్వచ్చా అనేది ఆలోచించుకోవాలి. అదే రకంగా మీరు ఈ ఫేజ్లో చేయాల్సిన ఒక పని ఏంటంటే మీరు ఒక బయ్యర్ లాగా యాడిట్ చేయండి. అంటే మీ షాపు మీరు ఇప్పుడు ఇవాళ అమ్ముతున్నారు అనుకోండి, కొనేవాడు వచ్చేసి దీనికి ఎటువంటి వంకలు పెడతాడు అనేది మీరు ఒకసారి లిస్ట్ రాసుకోండి కొంచెం నిజాయితీగా. సో వాటిని మీరు ఎలా సరి చేసుకోవచ్చు అవి మీరు సరి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రాఫిట్స్ స్టేబుల్గా మళ్ళీ కన్సిస్టెంట్గా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మీరు వాటిని పెంచుకుంటూ పోయే ప్రయత్నం చేయాలి. సో ఇది మార్వాడీల యొక్క 1000 రోజుల నియమం, దాని వెనుక దాగి ఉన్నటువంటి బిజినెస్ సీక్రెట్. సో ఇది త్వరలో రిలీజ్ అవ్వబోతున్నటువంటి మన పుస్తకం ఎం ఫర్ మనీ ఎం ఫర్ మార్వాడి అనే పుస్తకం నుండి ఒక చాప్టర్ కూడా. సో మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా గో బ్యాక్ మార్వాడి అనే ఎవరైతే అన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి.